టేస్టీగా ఉండడమే కాకుండా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని అందిస్తూ లో క్యాలరీ అయినటువంటి బెస్ట్ స్మూతీని చాలా ఈజీగా మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దాము. దీన్ని తీసుకోవడం వల్ల కడుపు నిండినట్టు ఉండడం వల్ల మనకి తక్కువ తీసుకున్నా సరే చక్కగా ఉపయోగపడుతుంది. బ్రేక్ఫాస్ట్ లాగా వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళకి చాలా మంచి స్మూతీ అనమాట. ఇది చాలా ఈజీగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం నేను 2 బనానాస్ని తీసుకున్నాను. బనానాస్ని శుభ్రంగా కడిగేసుకుని పీల్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ బనానాస్ తీసుకోవడం వల్ల మనకి ఇందులో ఉండే ఫైబర్ వల్ల మన డైజెషన్కి చాలా మంచిది. ఇందులో ఉండే పొటాషియం వల్ల బీపీ లెవెల్స్ని తగ్గించడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది మన హార్ట్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల మన హెల్త్కి చాలా మంచిదనమాట. రోజు మనం ఒక బనానా అయితే తప్పనిసరిగా తీసుకోవచ్చు. దీని ముక్కలని ఇలాగా బ్లెండర్లోకి నేను తీసేసుకుంటున్నాను. ఒక 2 బనానాస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీని తర్వాత మనం తీసుకునేటువంటి యాపిల్ అంటే అందరికీ ఇష్టమే. ఈ యాపిల్లో మనకి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఇంకా ఇందులో ఉండే వైటమిన్ సి వల్ల ఇది ఇమ్యూన్ సిస్టమ్కి చాలా చాలా మంచిదనమాట. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల ఇది క్యాన్సర్తో మనం పోరాటానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. యాపిల్లో ఐరన్ కూడా ఉండడం వల్ల ఇది మనకి బ్లడ్ పెట్టడానికి చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని తప్పనిసరిగా మన డైట్లో మనం చేర్చుకోవచ్చు. ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫ్రూట్ అండి. కొద్ది మోతాదులో యాపిల్ని డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ యాపిల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బ్లెండర్లో వేసుకున్నాక పుదీనాను కూడా వేస్తున్నాను. తర్వాత ఒక 2 చెంచాల తేనెని వేస్తున్నాను. తేనెని తీసుకోవడం వల్ల మంచి శక్తి అయితే మనకు వస్తుందండి. ఇందులో కూడా యాంటీఆక్సిడెంట్స్ అయితే ఉంటాయి. చక్కగా మనం ఇవన్నీ వేసుకున్నాం కదా, మీరు కావాలంటే పంచదార కొంచెం యాడ్ చేసుకోండి. చిల్డ్ మిల్క్ చల్లగా ఉండేటువంటి 1 కప్పు పాలని ఇందులో వేస్తున్నాను. పాలలో కూడా మనకి కాల్షియం ఉంటుంది, మనకి ప్రోటీన్ కూడా ఉంటుంది. చక్కగా మనం తీసుకోవచ్చు. బ్లెండర్లో వేసి దీన్ని చక్కగా ఈ ముక్కలన్నీ కూడా పేస్ట్ లాగా అయ్యే వరకు, చక్కగా స్మూతీగా తయారయ్యే వరకు దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి వెయిట్ లాస్ డైట్ యాపిల్ బనానా స్మూతీ చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీని మీద యాపిల్ని సన్నగా కట్ చేసుకొని పైన వేసి డెకరేట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా మీ ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.